వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పేదల ఇళ్లను కూల్చడమేనా కాంగ్రెస్ మార్పు పాలన? బీఆర్ఎస్ లోకి భారీగా కాంగ్రెస్ నేతల చేరిక. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఏకైక లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ముందుకు సాగుతుందని భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ఎండగట్టడంలో అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొన్ని సందర్భాలలో వేస్తారు. ఎందుకు వేస్తారు? ఒకసారి సానుభూతికి వేస్తారు, ఒకసారి మా ఊరి అల్లుడని వేస్తారు, ఒకసారి ఈ కొత్తగా వచ్చే ప్రభుత్వం ఏదో చేస్తారని ఆశించేస్తారు. పాత వాళ్ళను మర్చిపోయి కొత్త వాళ్ళని వేస్తే 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. ఈరోజు పుల్లూరు రామేపల్లి 9వ వార్డు 10వ వార్డులో మీ ఊరి అల్లుడు ఏమైనా చేసిందా ఒక్కసారి ఆలోచన చేయాలని సందర్భంగా మీ అందరిని కోరుతున్నా. ఏం చేయలే, మనం చేసిన పనులు మాత్రం బాంబర్లకు సుట్టపొలకి ఇచ్చుకున్నాడు, అంతకంటే కొత్తగా ఏం జరగలే. ఈరోజు మీరు అందరూ వస్తూ ఉంటే అడిగి పోవద్దు, పార్టీలో జైలు కావద్దని పాపం వాళ్ళు పార్టీ పడతా ఉన్నారు. కానీ ఏ లాభం లేదు, మీ మాటలు మేము వినమని ధైర్యంగా మీరు వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు హైదరాబాద్లో కూలగొట్టుడు, భూపాలపల్లిలో కూడా కూలగొట్టుడే. కూరాకుల రాజే సోదరుడు ఓదేలు, వాళ్ళ వృత్తే కులం యాదవులు. వాళ్ళ పాపం 4 బర్రెలు పెట్టుకొని పాలు పెట్టుకొని బతుకు తెరువు చేసుకుంటా ఉన్నారు. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఇల్లు కూడా కొట్టాలని నా దగ్గరికి వచ్చింది. ఎందుకు కూడా కొట్టాలి అని నేను అన్నా. సార్ ఇట్లా రోడ్డు పోతే మా భూమికి ధర పెరుగుతుంది అంటే, నేను ఇటువంటి పనులు ఏం చేయ, వచ్చిన వాళ్ళు 4 చిటాపట వాయించి ఇలా కొట్టిన. దొరగారు ఎమ్మెల్యే అయిండు, దొరగారు చుట్టపొళ్ళు ప్లాట్ కొన్నారు. వాళ్ళకు రోడ్డు కావాలని చెప్పి పాపం వాళ్ళ ఇల్లు విచక్షణ రహితంగా కూలగొట్టి మూగ జీవాలకు షెల్టర్ లేకుండా చేస్తే పాపం ఆమె ధైర్యం చేసి, బిడ్డ నా ఇల్లు కూడా కొడతావా, నా బర్ల షెడ్డు కూడా కొడతావా అని చెప్పి బర్లను తీసుకొచ్చి ఆయన క్యాంప్ ఆఫీసర్ తోలిండు. 1 కోటి మంది చూసిన ఆ యొక్క సంఘటనను మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ఒక ఎమ్మెల్యే దుర్మార్గాలను ఈరోజు చూసి ఇట్లా ఉంటుందని పరిపాలన అని చెప్తాడు. అంటే పాపం వీళ్ళందరూ వీళ్ళు మీడియా వాళ్ళు అందరూ పోయి పాపం వాళ్ళ ఇల్లు కూలగొట్టిళ్ళు అంటే ఏం చెప్పిండు? ఇగో పలానా పేరు చెప్తే నీకు మళ్ళీ ఇల్లు కట్టిస్తా, పలానా పేరు మీద కేసు పెడతా అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పింది. సార్ చెప్పారు వాళ్ళు గెలవలే, ఎక్కడ గెలవలే, ఎందుకంటే మీది మున్సిపాలిటీ కాబట్టి పాపం మీకు గెలవకుండా ఉండొచ్చు. అంతటా కూడా సగానికి సగం బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచిండ్రు. ఇక ఇప్పుడు భయం పట్టుకున్నది. ఇప్పుడు రేపు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి, రేపు మరి అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తే దాని మీద గుర్తులు ఉంటాయి. కేసీఆర్ బొమ్మ, రమణారెడ్డి సార్ బొమ్మ, కింద కారు బొమ్మ, ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? ఇక ఎవరికి గుద్దుడే గుద్దుడు, కేసీఆర్ సార్ గుద్దుతారని ఇక భయం పట్టుకున్నది. ఇక కేసీఆర్ సార్ గుద్దుతారు, ఇక మా పని అయిపోతుందని వాళ్ళ భయం పట్టుకున్నది. ఆ భయాన్నిగా మరి అట్లనే ఉంచాలి, భయం అట్లే ఉండాలంటే మనం రేపు తప్పకుండా మన భూపాలపల్లిలో మరి మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా 9-10 వార్డులల్లో ఫుల్ మెజార్టీతోని మన కౌన్సిలర్లు ఎవరు నిలబెడితే వాళ్ళను గెలిపించేదానికి మా సోదరి మనులందరూ కూడా ముందు వరుసలు ఉండాలి. ఉంటారా? ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఇవాళ చేసిన తప్పిదాలు గవ్వి. ఇవాళ గ్యారెంటీలు అన్నారు, గ్యారెంటీలు లేవు. ఇవాళ హామీలు అన్నారు, హామీలు లేవు. అన్ని చెట్టెక్కించిండ్రు, ఏం పని చేస్తలేరు. ఏం పని చేస్తారంటే కూల్చుడు, ఏమన్నా అంటే హైడ్రా అంటారు, ఏమన్నా అంటే ఇంకేందో చెప్తారు, ఇంకేందో ఆటలు అంటారు, ఇంకేందో అందాల పోటీలు అంటారు. గివ్వి తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి మీరు అందరు దయచేసి ఎప్పుడు కానీ ఒక రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు ఉండాలి. మంచి నాయకుడు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరిగితే మనం అందరం సుభిక్షంగా ఉంటాం. మంచి పిల్లలకు నౌకర్లు దొరుకుతాయి, సంక్షేమ పథకాలు అందుతాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ జరిగాయా? మనం 10 ఏళ్లలో చూసినామా చూడలేదా? కేసీఆర్ సార్ హయాంలా
చూసినామా చూడలేదా? మన భూపాలపల్లి ఎట్లుండే, భూపాలపల్లి ఎట్లయింది 10 ఏళ్ళల్లో? ఇంతకుముందు మా వేణు చెప్పిండు, చెప్పలేదా? ఇవాళ జరిగినాయి చెప్పిండా, జరగని చెప్పిండా ఏమన్నా? మొత్తం ఇవాళ మీ 9, 10 వార్డులలో రమణారెడ్డి సార్ ఉన్నప్పుడు మరి అదే ఇవాళ సిద్ధు మాట్లాడిండు, అందరు చెప్పిండ్రు మీ రోడ్లు, మీ మరి అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్లు ఇవన్నీ వేయించినామా వేయించలేదా? వేయించినామా లేదా? మరి వేయించినాక కూడా ఇవాళ ఎందుకు జరిగింది అనేదంటే ఇవాళ ఇప్పుడు మనం చెప్పుకున్న దానికే మార్పు జరగాలి, మార్పు రావాలి, వాళ్ళు ఏదో చేస్తారు అని ఒక నమ్మకంతో వాళ్ళకు ఓట్లేసినాం. మరి వాళ్ళకి టైం ఇచ్చినాం, ఇవాళ ఏమి చేయలేదు, వాళ్ళు చెయ్యరు కూడా. ఇక చేస్తారమ్మా చేస్తారనే నమ్మకం కలిగిందా ఎక్కడన్నా? ఎక్కడ కూడా చేస్తారనే నమ్మకం లేదు. అగో చెప్తాడు మా సోదరుడు. కాబట్టి వాళ్ళు ఏ పని చెయ్యరు. ఇవాళ ఇక్కడ మన భూపాలపల్లిలో చూసినట్టయితే రమణారెడ్డి గారికి ఇక్కడ మరి మీ అందరికీ తెలుసు, దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఈ భూపాలపల్లిని ఇంతింతై వటుడింతై అన్నట్టు మన భూపాలపల్లి ఇవాళ మరి ఫస్ట్ కుగ్రామంగా ఉన్నటువంటి భూపాలపల్లి ఇవాళ జిల్లా అయింది, మున్సిపాలిటీ అయింది. ఇవాళ ఇక్కడనే మెడికల్ కాలేజు, ఇవాళ మరి అదేవిధంగా